ముస్లింస్ ని టార్గెట్ చేస్తున్న రూల్ అనుకున్నారు, కానీ హిందూ ఫార్మర్స్ టెన్షన్ పడుతున్నారు. బక్రీద్ కి ముందు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం గోవధపై స్ట్రిక్ట్ రూల్ ని ఇంప్లిమెంట్ చేసింది. 14 ఏళ్లు దాటిన వాటిని, పూర్తిగా వైకల్యం ఉన్న వాటిని, అంటే వ్యవసాయానికి ఏమాత్రం పనికిరావు అనుకునే ఎద్దుల్ని, పాడికి పనికిరావు వట్టిపోయాయనుకునే గేదెలు, గోవుల్ని మాత్రమే వధించాలి. అది కూడా మున్సిపాలిటీ చైర్మన్ అండ్ వెటనరీ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటేనే. అవి లేవు అంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు తీసుకొచ్చిన రూలేం కాదు, 1950 యానిమల్ స్లాటర్ లా. దీన్ని ఇప్పుడు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. బక్రీ సీజన్ లో వెస్ట్ బెంగాల్లో కోట్ల రూపాయల్లో క్యాటిల్ బిజినెస్ జరుగుతుంది. అయితే ఇది రిలీజియన్ ఇష్యూ కాదు, జంతు వదని, స్మగ్లింగ్ ని ఆపడానికే నిర్ణయం అంటోంది ప్రభుత్వం. ఇమ్మీడియట్ గా ముస్లిం మత పెద్దలు ఏమన్నారు తెలుసా? ఈ పండక్కి ఆవుల్ని కొనొద్దు, గొర్రెలు మేకల్ని మాత్రమే బలివ్వండి అన్నారు. దీంతో ముస్లింలు పూర్తిగా ఆవుల్ని కొనడం మానేశారు. కానీ డెసిషన్ వల్ల ఎక్కువ లాస్ ఎవరికో తెలుసా? బెంగాల్లో ఉన్న హిందూ డైరీ రైతులు, అలానే గేదెలు, ఆవులు, ఇలా పశువుల్ని పెంచి క్రయ విక్రయాలు జరిపే హిందూ గ్వాల కమ్యూనిటీకి. బక్రీ సీజన్ కోసం లక్షల్లో లోన్లు తీసుకుని వీటిని పెంచాం, ఇప్పుడు ఎవ్వరు కొనట్లేదు, అప్పులు మిగిలే అంటున్నారు. ముస్లింస్ మాకెప్పుడు అన్యాయం చేయలేదు, ఈ రూల్ తో మా పొట్టగొడుతున్నారు అంటూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు మరికొంతమంది. జంతువద ఆపాలి అనే ఉద్దేశం మంచిదే, కానీ ఈ సిచ్యువేషన్ చూశాక మీ ఒపీనియన్ ఏంటి? Download ShareChat.